ఈరోజు పొటాటో తోటి చిక్కుడుకాయ వండుతున్నాను, బంగాళదుంపతోటి. అది ఎలాగనేది మీకు నేర్పుతాను. యాక్చువల్గా ఈరోజు బంగాళదుంప చిక్కుడుకాయల కాంబినేషన్ మంచి వెజ్ రెసిపీ చేయబోతున్నా. చూసారు కదా, చిన్నగా తరగాలంటే అలా అంటే కనిపించకూడదు ఆనియన్ అంతే. ఇంకొక విషయం, చాలామంది చిక్కుడుకాయల్ని ఉడకబెడతారు. మామూలుగా కర్రీ వండేటప్పుడు ఉడకపెట్టక్కర్లేదమ్మా, ఉడకబెడితే కొంచెం ఈజీగా కర్రీ అయిపోద్ది. బంగాళదుంప కూడా నీట్గా ఆయిల్లో ఓకే అండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయి ఉండాలి. చూడండి, హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. అది మంచి కాంబినేషన్, బంగాళదుంప చిక్కుడుకాయ. చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ టమాటా అన్ని రెసిపీస్ చాలా కాంబినేషన్ చేస్తుంటాం. ఈరోజు పొటాటో తోటి చిక్కుడుకాయ వండుతున్నాను, బంగాళదుంపతోటి. అది ఎలాగనేది మీకు నేర్పుతాను. ఓకేనండి, మనకి కావాల్సిన థింగ్స్ నేను చెప్తాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఆనియన్, మిర్చి, చిక్కుడుకాయలు, బంగాళదుంప. యాక్చువల్గా ఈరోజు బంగాళదుంప చిక్కుడుకాయల కాంబినేషన్ మంచి వెజ్ రెసిపీ చేయబోతున్నా. ముఖ్యంగా అందరూ తింటారు. ముఖ్యంగా ఏంటంటే మన వెజిటేరియన్స్కి చాలామంది అడుగుతుంటారు, అన్నయ్య వెజిటేరియన్ చేయండి అని అడుగుతూనే ఉన్నారు కదా. మెసేజ్ చూస్తున్నాను, మీ కామెంట్స్ అని కూడా. ఎనీవే, ఈరోజు చిక్కుడుకాయ బంగాళదుంప కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చక్కగా నీట్గా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. లైట్ వాటర్ పెట్టుకొని చాలు, ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, నీళ్లు ఎంత ఎక్కువ వాడితే అంత మనీ ఖర్చు అయిపోతుందంట. పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు ఇవన్నీ కూడా ఇలాగ ఎప్పుడు తీస్తుంటాం మనం. జాగ్రత్తగా రెండుగా కట్ చేసుకోండి. జస్ట్ ఈ పీస్ మాత్రం ఉంటుంది నాకు తెలిసి. లేతగా ఉంది కాయ, కొంచెం వస్తుంది, నో ప్రాబ్లం. ఎస్, అయిపోయిందండి. చూసారు కదా, ఇలా నీట్గా ఆ పైన ఆ పీస్ తీసేసుకుని ఇలా హాఫ్ కట్ చేసుకుని పెట్టుకోండి. ఇది చూడండి ఎంత వచ్చిందో తుక్కు. పైనుంచి తీసిన ఇవన్నీ కూడా వీటిని ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. ముఖ్యంగానమ్మా, ఒక సిస్టర్ చెప్పారు నాకు, వెరీ గుడ్ సెన్స్ అనమాట. లైట్గా సాల్ట్ వేసుకుని కాసేపు ఇలా ఉంచుకుంటే దీని మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా దిగిపోద్దమ్మా. మ్యాక్సిమం అందరూ చేయలేరు కాబట్టి నేను 1-2 సార్లు క్లీన్ చేస్తాను. యాక్చువల్గా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుని కానీ ఇలా వాటర్ పట్టుకొని ఇలా కాసేపు ఒక 5 minutes ఉంచామంటే మొత్తం చాలా మంచిది కూడా. సాల్ట్ వాటర్లో నానబెట్టడం అనేది వెరీ గుడ్ సిస్టర్, సూపర్. ఎనీవే, మనకి సాల్ట్ వేసేది చాలామంది కంగారుగా వంట చేసుకుంటాం కాబట్టి ఒక 2-3 times కడుగుదామండి దీన్ని, అంతే. ఓకేనండి, బంగాళదుంప కూడా తోలు తీసేసుకుందాం. పీలర్ ఉంది మన దగ్గర, దాంతో జస్ట్ ఇలా లాగేసుకుంటూ వెళ్ళిపోతే చూసారు కదా వచ్చేస్తుంటుంది. అయిపోయిందండి క్లీనింగ్. ఎస్, దాని తోలు కూడా తీసేసాం.
మిర్చి ఆనియన్ కూడా కడిగేసుకున్నాం. వీటిని కూడా ఒకసారి కడుగుదాం. ఇప్పుడే కదా తోలు తీస్తాం. ఓకేనండి. ఇక ఆనియన్ మిర్చి కట్ చేయాలంటే తను రావాల్సిందే కదా. తను వస్తుంది, ఏదో పూజ చేసుకుంటున్నట్టుంది. క్లీనింగ్ అయితే చేశాను, ఒలిసేసాను నీట్గా, కడగటం కూడా అయిపోయింది. తను వచ్చి ఆనియన్ మిర్చి కట్ చేస్తే కర్రీ ఎలా ఉండాలో చూపించేస్తాను. ఓకేనండి, కటింగ్ చేస్తుంది ఆనియన్ మిర్చి ఎప్పుడు చేసే విధంగానే. చూసారు కదా, చిన్నగా తరగాలంటే అలా, అంటే కనిపించకూడదు ఆనియన్, అంతే. మనం కర్రీ చేసిన తర్వాత ఆనియన్ అసలు కనిపించకూడదు. ఆనియన్ ఆ కూరలో మిక్స్ అయిపోవాలి. ఆనియన్ కటింగ్ అయిపోయిందండి. మిర్చి కూడా కటింగ్. సైజు సేమ్ సైజు వచ్చేటట్టు చూసుకోండి, అంతే. బంగాళదుంప కటింగ్ కూడా అయిపోయింది నీట్గా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా తయారు చేస్తారని చూపిస్తాను. ఓకేనండి, కళాయి పెట్టేసాం. కూరకి స్టవ్ వెలిగించుకున్నాం. వాటర్ క్లీన్ చేస్తాం కదా, కొంచెం డ్రై అవ్వగానే నూనె పోసుకుందాం. ఓకేనండి, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం కాగనిద్దాము. కొంచెం హైలో పెట్టుకోండి ఫ్లేము. ఓకేనండి, ఆయిల్ కూడా కాగింది. ఆనియన్ మిర్చి వేసేద్దాం ఫస్ట్. లో ఫ్లేమ్ పెట్టుకోండి లైట్గా. లో ఫ్లేమ్లో నీట్గా మగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా ఆనియన్ మిర్చి చేయాల్సిందే ఆయిల్లో. అది కొంచెం గోధుమ కలర్ వచ్చేంత వరకు గుర్తుంచుకోండి. అనే టేస్ట్ అంటారు కాబట్టి గోధుమ కలర్ వచ్చేంత వరకు చాలా ఎక్కువ మాడినవ్వకండి. అలాగని చెప్పి పచ్చిగానే ఉండకూడదు, కొంచెం బాయిల్ అవ్వాలి. అది చూడండి ఒకసారి, గోధుమ కలర్ ఎప్పుడు చెప్పేదే నేను. నీట్గా అలా వదిలేయకండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. అంచుల దగ్గర మాడిపోతూ ఉంటాయి, అది రాకోకుండా జస్ట్. ఇక వాటర్ పోసాకంటారా, మనం మూత పెట్టేసి కొంచెం టైం తీసుకోవచ్చు, తప్పులేదు. ఇవి మగ్గేటప్పుడే కొంచెం పసుపు వేసేసుకోండి, ఎప్పుడు చెప్పే విధంగానే. అలాగే మెంతి పౌడర్ కూడా కలిపేసుకోండి నీట్గా, కొంచెం ఎప్పుడు చెప్పే విధంగానే. అలాగే కొంచెం జీలకర్ర పొడి, చూసారు కదా. కొంచెం ధనియాల పొడి. ఓకేనండి, అది ఏగింది. ఇంకొక విషయం, చాలామంది చిక్కుడుకాయల్ని ఉడకబెడతారు. మామూలుగా కర్రీ వండేటప్పుడు ఉడకపెట్టక్కర్లేదమ్మా, ఉడకబెడితే కొంచెం ఈజీగా కర్రీ అయిపోద్ది. దీంట్లోనే వాటర్ మిక్స్ చేస్తాం. కొంచెం బంగాళదుంప కూడా కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. వీటిని ఫస్ట్ వేసి మగ్గనిద్దాం దీంతో. ఇలాగా నీట్గా చిక్కుడుకాయల్ని కాసేపు సిమ్లో పెట్టి, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఓకేనండి, మూత పెట్టేద్దాం.
నేను చెప్పిన విధంగానే చిక్కుడుకాయలు కొంచెం మగ్గనిద్దామండి. ఫస్ట్ వేసేసాం కాబట్టి ఆనియన్ మిర్చి వేగిన తర్వాత సగం వేగిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఏగుతూ ఉంటాయి. ఓకే, చిక్కుడుకాయ ఏగుతుంది, చక్కగా ఎగురుతుంది, ఉడుకుతుంది. కొంచెం సేపు టైం తీసుకుని బంగాళదుంప కూడా మిక్స్ చేద్దాం, చూద్దాం. చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది. అవి బంగాళదుంప కలిపేసుకుందాం. బంగాళదుంప కూడా నీట్గా ఆయిల్లో ఓకే, బంగాళదుంప కూడా మిక్స్ చేసుకున్నాం. లో ఫ్లేమ్ అనేది మర్చిపోవద్దు. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అలాగే కాసేపు మళ్ళీ మగ్గనిద్దాం. జస్ట్ కొంచెం టైమింగ్, నేను ఎప్పుడు టైమే చెప్తుంటాను. ఎప్పుడైతే మనం ఆ టైమింగ్ ప్రకారం వంటగది అంటేనే మనం దగ్గర ఉండమని చెప్పాను మీకు చాలాసార్లు. వంటగదిలో చేసేటప్పుడు దగ్గరుండి దానికి ఎంత టైం ఇవ్వాలనేది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి చాలు. కొంచెం ఆనియన్ మిర్చి వేగిన తర్వాత ఒక కాయగూర కలుపుకున్నాం, అది ఎక్కువ ఉడకాలి కాబట్టి. బంగాళదుంప దానికంటే ముందుగా ఎక్కువ త్వరగా ఉడుకుద్దు కాబట్టి లాస్ట్లో బంగాళదుంప కలిపాం. టైమింగ్ ఏదైనా. ఇప్పుడు రెండు ఎగురుతున్నాయి. దీని తర్వాత ఉప్పు కారం వేస్తాం, వాటర్ పోస్తాం. వాటర్ కూడా చూసుకోండి, మరీ ఎక్కువ పోయకండి, తక్కువ పోయకండి. ఉడికే విధంగా అంటే క్వాంటిటీని బట్టించి కొంచెం వాటరు, అదొకటి మీరు వచ్చే ఫ్లేమ్ని బట్టించి వాటరు. ఎక్కువ ఫ్లేమ్ ఉంటే వాటర్ త్వరగా ఇంకిపోద్ది, అందుకని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెడతాను అనమాట. ఓకే, ఎనీవే చూడండి, మీరు చేసే క్వాంటిటీని బట్టించి వాటర్ మిక్స్ చేసుకోండి అమ్మ. ఉప్పు కారాలు కూడా, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, మన ఇష్టం అది. ఓకే, రెడీ అయిపోతుంది. సూపర్ పొటాటో చిక్కుడుకాయ, బంగాళదుంప చిక్కుడుకాయ కూర. కాసేపు మగ్గనిద్దామమ్మా. మంచి రెసిపీలో, వెజ్ రెసిపీలో కాంబినేషన్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. నేను ఒక్కొక్కటి చెప్తుంటాను, చాలామంది చేస్తుంటారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. నేను చెప్పాను కదా అక్కడ, చిక్కుడుకాయని బాయిల్ చేసుకుని, బాయిల్ అయిన చిక్కుడుకాయలని ఆ వాటర్ అంతా తీసేసి అప్పుడు వాటిలో కలుపుతారు. నాకేంటంటే ఒక్కోసారి వేపుడు అనుకోండి, నాకు తప్పదు, ఉడకబెట్టుకుంటా ఫస్ట్ చిక్కుడుకాయ వేపుడు కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఒకసారి చేసి చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలో ఉన్న గింజ ఉండాలి. ముఖ్యంగా మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, గింజ పట్టి ఉండాలి కాయకి. ఎక్కువ లావు గింజ ఉంటేనే కరెక్ట్గా చిక్కుడుకాయ వచ్చినట్టు. ఒకసారి తప్పడకాయలు వస్తుంటాయి, లోపల గింజ ఉండదు కానీ ఓన్లీ తోలు మాత్రం ఉంటుంది, గింజ అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటివి అవాయిడ్ చేసేయండి. మన చెట్టు కాసిన అయితే తప్పదు కాబట్టి తినేద్దాం. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్త, గింజ ఉండాలి. ఓకేనమ్మా, ఎనీవే చక్కగా మగ్గింది అనుకుంటున్నాను. ఇక సాల్ట్ అది కలిపేసుకుందాం. ఉప్పు చూసుకోండి, ఎప్పుడు కూడా చెప్పే విధంగానే మరీ ఎక్కువ కలుపుకోకండి, నాకు తెలిసి లైట్ కొంచెం అంతే. ఎస్, ఇక కారం వేద్దాం. చూసుకోండి అమ్మ, కారం కూడా మరీ ఎక్కువని కాదు, అలాగని తక్కువ వేసుకోకండి, చాలు నాకు తెలిసి. కారం వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒక 2 minutes వాటర్ పోసే ముందు ఉంచండి. ఉప్పు కారం కూడా కలిపేసుకున్నాం. కాసేపు అలా ఒక 2 minutes అంతే. 2 minutes అలా పెట్టి వాటర్ మిక్స్ చేద్దాం, వాటర్ తెచ్చుకుందాం. ఓకేనండి. ఒక 2 minutes ఉప్పు కారం కలిపాక అనుకున్నాం కదా, వాటర్ కూడా పట్టుకొచ్చేస్తాం. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకుందాం.
వేసేసి కొంచెం వాటర్ పోద్దామండి, ఎందుకంటే చిక్కుడుకాయ బంగాళదుంప ఉడకాలి కదా. ఎస్, ఓకేనండి, మూత పెట్టేద్దాం. ఎస్, పెట్టేసాం మూత. ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఓపెన్ చేసి తిప్పుదాం. చూడండి, కొత్తలాడుతుంటుంది, ఉడుకుతున్నట్లు లెక్క అనమాట. ఓకే, యా ఓకేనండి. మనం వాటర్ పోసి ఉప్పు కారాలు వేసి మిక్స్ చేసి పెట్టేసాం కదా. చూడండి ఎలా ఉడుకుతుందో. ఎస్, చక్కగా ఈ పొటాటో కానివ్వండి, ఈ చిక్కుడుకాయ కానివ్వండి, నీట్గా ఉడికిపోద్ది అనమాట. వాసన స్మెల్ చూస్తుంటేనే నిజం ఎప్పుడు చెప్తుంటాను, ఆకలి స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా మళ్ళీ ఆకలి. ఒక 1.5 hour అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి కూడా, మళ్ళీ ఆకలి వచ్చేస్తుంది. స్మెల్ అమ్మ, కాంబినేషన్స్ అదిరిపోతాయి. చిక్కుడుకాయ దోసకాయ, చిక్కుడుకాయ బంగాళదుంప, చిక్కుడుకాయ టమాటా, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎలా చేయాలి ఏంటనేది మీకు చేసి చూపిస్తుంటాను. మీరు నేర్చుకొని ఇంట్లో నేను చేసే ప్రతి రెసిపీ మీరు ఇంట్లో రెడీ చేయండి. తిన్న తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు దాకా అందరూ బాగా చెప్పారు, చక్కగా చెప్పారు, బాగుంది అన్నయ్య, చాలా వెరీ టేస్టీగా ఉంది. మా హస్బెండ్ అయితే మళ్ళీ అదే కూర ఉండమంటున్నారు, అసలు చాలా బాగా భోజనం చేస్తున్నాం మేము అని కూడా చెప్పారు. చాలా చాలా వెరీ వెరీ గుడ్ వర్డ్స్ అమ్మ మీరు చెప్పేది. నాకు చాలా ఆనందంగా, నిజంగా నేను చేసిన రెసిపీ ప్రతిదీ మీరు తింటున్నట్టే అనిపిస్తుంది నాకు. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా బాగుంది. ఎనీవే ఉడుకుతుంది. ఎస్, ఇంకా నాకు తెలిసి ఒక 10 minutesలో అయిపోతుంది. ఓకేనండి, రైస్ కూడా పెట్టేసాం. కూర ఉడుకుతుంది, లైట్ ఫ్లేమ్లో సిమ్లో పెట్టాను. రైస్ అవటం, కూర అవటం, ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక్క కూర, ఏదో మాకేదో ఉందని చెప్పేసి 4-5 కూరలు వండుకోవటం, 4-5 రకాలు తినాలని అసలు ఉండదమ్మా. 4-5 రకాలు ఎప్పుడైతే తింటామో మనకే బోర్ కొడుతుంది. ఏ కూర కూడా పర్ఫెక్ట్గా తినలేం. చక్కగా ఈ రోజున చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ వండాం, సూపర్. ఇక ఇప్పుడు పచ్చళ్ళు పెరుగంటారా, యాజ్ యూజువల్ మన ఇంట్లో ఉంటాయి, ఇవి అందరిళ్ళల్లో ఉంటాయి. చక్కగా కూర వేసుకున్నామా హ్యాపీగా, ఆ ఒక్క కూరతో తింటేనే అది తృప్తి, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే 4 కూరలు తింటామో దేని టేస్ట్ ఏదో తెలియదు మనకి. చాలామంది ఒక 2-3 కూరలు వండి తింటారు, కానీ నాకు తెలిసి నేనైతే ఒక కూరే. కావాలంటే నైట్ తిందామా, ఒకవేళ మనం నాన్ వెజ్ తినే టైమా, చక్కగా నైట్ ఇంకో కూర, అలా తప్పితే ఒకేసారి 2-3 కూరలు వండుకు తినాలంటే మాత్రం కొంచెం కష్టం. చూసారు ఇప్పుడు దాకా నా రెసిపీస్ అన్నీ. మటన్ వండితే మటనే, ఫిష్ వండితే ఫిషే, ఏదో ఒక కూరే ఉంటుంది తప్పితే 2-3 కూరలు అయితే ఎప్పుడు పెట్టాం. ఇక రసం, పెరుగు, పచ్చళ్ళు కామన్, అది ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. ఓకేనండి, కొత్తిమీర కొన్ని ఇటుకైతే కొత్తిమీర వేయాల్సిందే, ఉంటేనే వాడండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, లేకపోతే ఇబ్బందే లేదు. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కొత్తిమీర అనేది ఉంటుంది కాబట్టి, కొత్తిమీర కరివేపాకు చెట్టు ఎలాగూ మాకుంది. ఇది కట్ చేసి నీట్గా ఈ కర్రీలో లైట్గా పైన చల్లుకోండి, సూపర్. ఇది ఓన్లీ టేస్ట్ కోసమే. ఓకే, చూడండి ఉడుకుతుంది కూర. చక్కగా ఇది కొంచెం వాటర్ ఉంది కదమ్మా, మొత్తం బాయిల్ అవుతుంది. బంగాళదుంప కూడా చూసారు కదా, నీట్గా ఉడికిపోతున్నట్టే. ఇది కొంచెం డ్రై అయిపోయిందంటే కట్ చేసిన కొత్తిమీర ఉంది, చక్కగా పైన చల్లుకుంటాం, తిప్పేసుకుంటాం. బంగాళదుంప చిక్కుడుకాయ కాంబినేషన్లో సూపర్ కర్రీ. ఓకే అండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయి ఉండాలి. చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది,
కొంచెం లైట్గా వాటర్ ఉంది. కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసే కొత్తిమీర చల్లేసుకుందామండి చక్కగా. కర్రీ రెడీ. బంగాళదుంప చిక్కుడుకాయ కర్రీ. లైట్గా కొత్తిమీర కూడా చల్లేసుకున్నాం. కొంచెం సేపు ఫ్లేమ్లో పెట్టుకుందామా. లైట్ ఫ్లేమ్ పెట్టుకోండి. ఎస్, ఒక 1 minute దించేద్దాం. చూసారు కదా బంగాళదుంప చిక్కుడుకాయ ఎలా మగ్గిందో నీట్గా చక్కగా. ఎస్, చాలు. తను ఇందాకడే లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. నాకు లేట్ అయితే కానీ ఆకలి వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ ఇందాకడే తిన్నాను. అయినా టైం 12 o'clock. 12 o'clock ఆకలి వచ్చేస్తుంది. ఎప్పుడు 1 o'clock తింటాను లంచ్. అద్భుతం. చిక్కుడుకాయ కూడా చక్కగా ఉడికింది. నా దగ్గర ఏంటంటే ఏది నుజ్జు కాను, ప్రతిదీ కూడా. ఇప్పుడు పొటాటో కూడా చూసారా నీట్గా ఉడికింది. అవి మెల్ట్ అయిపోయి అట్లా కలిసిపోయిందంటే అదేం కూర తెలియదు మనకి. ప్రతిసారి నేను భోంచేసేది చూపించడానికి ముఖ్య కారణం మీరు కూడా ఇలా వేడివేడిగా వండుకుని తినాలని. నిజమా చెప్పేది. ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది కాపాడుకునేది. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం రాంగ్గా చేస్తామో హెల్త్ పాడైపోద్ది. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చిన వరమో లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిందో తెలియదు కానీ ఎప్పుడు ఏ పనులు ఉంటే అదే పనులు ఉంటా. కోపం ప్రతి మనిషికి వస్తుంది. కోపం వచ్చిందా కాసేపు 1 hour అయితే నా కోపాన్ని ఎలా తట్టుకోవాలో అసలు ఎవరికి అర్థం కాదు. రాను ఎందుకు ఇంకెదటల మీద కోపపడటం అన్నట్టుగా నేను మారుతూ వచ్చేసాను. కానీ ఏ పని చేస్తే ఆ పని. ఇప్పుడు తినే పని, వండే పని, దాంట్లోనే ఉంటా. మా ఇంట్లో కూడా షాకు. ఏంటి అలా కంటిన్యూ అవ్వండి. నేను కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆలోచనలు తగ్గించేసేయండి, బ్రెయిన్ షార్ప్గా ఉంచుకోండి. అదిరిపోద్దమ్మా. ఎప్పుడు కూడా అదే ఆరోగ్యం అనేది. మరి ఈరోజు కూడా ఒక్కోసారి నేను సిక్ అవుతున్నా. చాలాసార్లు చెప్పాను మీకు. టైంకి భోంచేయక, షూటింగ్స్ ఎక్కువైపోయి, నిద్ర లేక సరిగా. మళ్ళీ ఒక 4-5 days నీట్గా పడుకొని మంచిగా భోంచేశానంటే సూపర్గా ఉంటుంది. ఇక ఎనీవే అమ్మా, చూస్తున్న వ్యూవర్స్కి, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. చూసే వాళ్ళకి, చూడనటువంటి వాళ్ళకి చెప్పండి నా రెసిపీస్ అన్ని తయారు చేసుకుని ఇంట్లో చక్కగా వండుకొని వేడివేడిగా తినండి, హెల్తీగా ఉండండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చక్కని మంచి మంచి వంటలు చేసి పెట్టండి. అందరితో చక్కగా మాట్లాడండి. వాళ్ళతో ఎందుకులు అనుకోవద్దు. దాని మీద కోపం వచ్చినా ఆ 10 నిమిషాలే మాట్లాడమ్మా, 11వ నిమిషం మళ్ళీ వెళ్ళిపోయి మాట్లాడేస్తా. నిజం, తను అడగని చెప్పుద్ది. ఆ కోపం వచ్చేంతసేపు మాత్రం చాలా కష్టం. నేనే తట్టుకోలేను. ఆ 10 నిమిషాలే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి బంగారం అంట. ఇది నాలో ఉన్నది. అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సే బాయ్.